one thing. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క సంగతి చెప్పారని నేను చెప్పాను. You remember what I said in the last session? ఇంతకు ముందు నేను చెప్పింది గుర్తుందా? One thing is needful. అవసరమైనది ఒక్కటే. To listen to Jesus. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటలు వినటం. To read God's word. దేవుని యొక్క వాక్యాన్ని చదవటం. To hear God every day. ప్రతి దినం కూడా దేవుని మాటలు వినటం. Man shall not live by food but by hearing God's word. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును. And you eat food every day, you must hear God every day. మీరు రోజు ఆహారం తింటుంటే రోజు దేవుని యొక్క మాటలు వినాలి. Here is another place where Jesus said one thing. ఇంకొక చోట ప్రభు చెప్పాడు ఒక్కటే అని. Turn with me to Mark chapter 10. మార్కు 10. It's another place. There are only two places where Jesus said one thing, one thing. కేవలం రెండు చోట్లే ప్రభు చెప్పారు ఒక్కటే ఒక్కటే అని. So it's good to watch, to listen to that. కాబట్టి వాటిని వినటం ఎంతో మంచిది. Jesus was going out on a journey, verse 17. 17వ వచనము, యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణమై వెళ్తున్నారు. One man ran up to him. ఒక మనిషి పరిగెత్తుకొని వచ్చాడు. And said, "Good teacher, what shall I do to inherit eternal life?" సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవుటకు నేనేమి చేయవలను? This was a rich young ruler. ఇతడు ధనవంతుడైన పరిపాలకుడు, యవనస్తుడు. He wanted to have eternal life. నిత్య జీవం కావాలని అనుకున్నాడు. Jesus said, "Why do you call me good? No one is good but God." నన్ను మంచివాడని నువ్వు ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప ఎవరు మంచివాడు లేరు. You know the commandments. మీకు తెలుసా ఆజ్ఞలు? All those commandments listed in verse 19. 19లో ఆజ్ఞలని చెప్పాడు. And listen to the testimony of this man. ఈ వ్యక్తి యొక్క సాక్ష్యం Verse వినండి. 20, "Teacher, from my youth I have kept all these commandments." బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటిని. What a wonderful young man he was. ఎంత గొప్ప యవనస్తుడో కదైనా. Upright, ఎంత యథార్థంగా ఉన్నాడు. keeping God's commandments, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నాడు. wanting eternal life, నిత్య జీవాన్ని కోరుకుంటున్నాడు. young, యవనస్తుడు, wanting to join Jesus church. యేసుక్రీస్తు ప్రభు సంఘంలో చేరాలనుకుంటున్నాడు. Jesus should have said, యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా చెప్పాలి, "Come." సరే రా. But he didn't say come. కానీ రమ్మని చెప్పలేదు ప్రభు. He said, "One thing you lack." Verse 21. నీవు ఒక్క విషయాన్ని కొదువుగా ఉన్నావు. 21వ వచనము. This is the second place where Jesus said one thing. ఇక్కడ ప్రభు రెండోసారి చెప్పాడు ఒక్క విషయం గురించి. One thing you lack. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. Go and sell all that you have. నీవు కలిగి ఉన్న దాటిని అమ్మేసేయ్, పేదలకు ఇచ్చేయ్, and come and follow me. అప్పుడు నన్ను వచ్చి వెంబడించు. And he went away feeling sad. ఎంతో విచారంతో వ్యసనపడి వెళ్ళిపోయాడు. Jesus told him to give up that which he loved more than Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు కంటే దేన్నైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడో దాన్ని విడిచిపెట్టమని ప్రభు చెప్పాడు. Anything. ఏదైనా సరే. In his case it was money. ఇక్కడైతే డబ్బు. In some case it may be father, mother. కొన్నిసార్లు తల్లిదండ్రులు. In some case it may be boyfriend, girlfriend. కొన్నిసార్లు స్నేహితులు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. Something which you love more than Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కంటే నువ్వు ఎక్కువగా ప్రేమించేది ఏదైనా. He said, you got to give it up if you want to follow me. నీవు నన్ను వెంబడించాలంటే దాన్ని విడిచిపెట్టాలి. He said, "No, Lord. లేదు ప్రభు అన్నాడు. Can't I keep that and still follow you?" ఒకవేళ నేను అది అంతే ఉంచుకొని నేను వెంబడించొచ్చా? No. లేదు. One thing you lack. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. You are not willing to take up the cross. నీవు సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుటకు నీకు ఇష్టం లేదు. Whenever Jesus told people to follow him, it meant they have to take up the cross and die. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరితో నన్ను వెంబడించమంటే నీవు సిలువను ఎత్తుకొని నువ్వు ఉపేక్షించుకొని నువ్వు మరణించాలని. He said that once. If anyone wants to come after me, let him take up his cross daily and follow me. నన్ను వెంబడించేవాడు అనుదినము తన సిలువను ఎత్తుకొని తను ఉపేక్షించుకోవాలి. So what is the one thing needful? ఏంటి ఇక్కడ అవసరమైంది ఒకటి? To hear God every day. ప్రతి దినం కూడా దేవుని యొక్క స్వరం వినటం. What is the one thing that can be lacking? కొదువుగా ఉండే ఒక విషయం ఏంటి? You don't want to take up the cross and die and follow Jesus. నీవు సిలువను ఎత్తుకొని నీవు మరణించి ప్రభువును వెంబడించాలని లేదు. That's what this man lacked. అదే ఈ వ్యక్తి కొదువుగా ఉన్నాడు. And that's what Jesus said in Luke 9:23. అదే లూకా 9:23లో ప్రభు చెప్పారు. Anyone wants to come after me, let him deny himself, take up his cross daily and follow me. నన్ను వెంబడించగోరువాడు ఎవరైనా తను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. Every day the manna came from heaven. ప్రతి దినము మన్నా పరలోకం నుండి కురిచింది. And from that we learned that every day we must hear the word of God. అక్కడ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ప్రతి దినము కూడా మనం దేవుని యొక్క మాటలు వినాలి. And Jesus said every day we must take up the cross. యేసు ప్రభువు చెప్పారు అనుదినము కూడా మన సిలువను మనం ఎత్తుకోవాలి. That's what he told the rich young ruler. అదే ధనవంతుడైన యవనస్తుడికి చెప్పాడు. If you want to follow me, నీవు నన్ను వెంబడించాలంటే you must put a cross, death between you and your money. నీకు నీ డబ్బుకు నీవు సిలువ పెట్టాలి, మరణం విధించాలి. Not because God hates money.
దేవుడు ఏదో డబ్బుని ద్వేషిస్తున్నాడని కాదు. But if you love your money more than you love Jesus కానీ Christ, నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కంటే నీ డబ్బును ఎక్కువగా ప్రేమిస్తే then you have to put that to death. అప్పుడు దాన్ని నీవు మరణానికి గురి చేయాలి. If you love anything more than Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువు కంటే మరి దేన్నైనా నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే, cross means put it to death. సిలువ అంటే దాన్ని మరణింప చేయటం. And nobody can follow if you're not willing to put that to death. దాన్ని నీవు చంపివేయనట్లయితే ఎవరు కూడా ప్రభువుని వెంబడించలేరు. Even a gift God has given, దేవుడిచ్చిన తలాంతైనా సరే, you say, oh, God gave it to me. ఓ దేవుడే నాకు ఇది ఇచ్చాడు, Even that you must willing to give up. అది కూడా నీవు విడిచిపెట్టడానికి Because సిద్ధంగా you ఉండాలి. must love the giver more than the gift. ఎందుకంటే నీవు ఆ తలాంత్ ఇచ్చిన వానికంటే ఆ తలాంతుని ఎక్కువ ప్రేమిస్తున్నావు. Supposing your husband gives you a very nice gift. ఉదాహరణకు మీ భర్త ఎంతో మంచి ఒక బహుమానాన్ని ఇచ్చాడు, A sari. ఒక మంచి చీర, Expensive sari. అది ఎంతో ఖరీదైన చీర. And you begin to love your sari more than you love your husband. నీ భర్త కంటే కూడా ఆ చీరనే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. What is the use? ఏంటి ఉపయోగం? That is what has happened to many Christians. అనేక మంది క్రైస్తవులతో అదే జరుగుతుంది. God has given them some gift. దేవుడు ఏదో వాళ్ళకి తలాంత్ ఇచ్చాడు, And they love that gift. దాన్నే వాళ్ళు ఎక్కువగా And ప్రేమిస్తారు. they forget about the giver. అప్పుడు దాన్ని ఇచ్చిన వాడిని మర్చిపోతారు. That's what happened to Abraham. అదే అబ్రహాముకు జరిగింది. God gave him a gift when he was 100 years old. ఆయనకు 100 సంవత్సరాలు ఉన్నప్పుడు దేవుడు ఒక బహుమతి A ఇచ్చాడు, son. కుమారునిగా. And that son became so precious. అప్పుడు అబ్రహాముకు ఆ కుమారుడు ఎంతో ప్రశస్తమైన వాడయ్యాడు. By the time Isaac was 25 years old, ఇస్సాకు 25 సంవత్సరాలు వచ్చేసరికి he loved Isaac more than he loved God. దేవుణ్ణి ప్రేమించే దానికంటే ఎక్కువగా ఇస్సాకుని ప్రేమిస్తున్నాడు. God said, Abraham, అప్పుడు దేవుడు చెప్పాడు, go అబ్రహామా, and kill your son. వెళ్ళి నీ కుమారుని చంపివేయి. See, today we know the end of the story, so we know that he didn't kill him. ఈ రోజు మనకి అది మొత్తం తెలుసు కాబట్టి ఆ కుమారుని చంపేయలేదని మనం అనుకుంటాం. But do you know something? కానీ మీకు తెలుసా ఒక విషయం? When Abraham was walking to the mountain, he did not know the end of the story. అబ్రహాము ఆ పర్వతానికి నడిచి వెళ్ళేటప్పుడు దాని ముగింపు ఏ విధంగా ఉంటుందో తెలియదు. He was really thinking he's going to kill his son. ఆయన నిజంగా అనుకుంటూనే ఉన్నాడు, నేను ఇంకా నా కుమారుని చంపేస్తానని. When he took his son to the top of the mountain and put him on the altar, ఆ పర్వతం మీదకి ఆ కుమారుని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టాడు. and he took his knife, తన కత్తిని పైకెత్తాడు. he said, my son is gone now. ఇంకా నా కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నాడు. I will prove to God, నే- God, I love you more than I love my నేను son. దేవునికి రుజువు చేస్తాను, దేవా నా కుమారుని కంటే నేను నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. But as he was going to kill him, God said, stop. ఆయన చంపబోచుండగా దేవుడు వచ్చి ఆగుమన్నాడు. I only was testing you. నేను కేవలం నిన్ను పరీక్షిస్తున్నాను. Do you love me more than your son? నువ్వు నీ కుమారుని కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? Yes, Lord. అవును ప్రభువా. Abraham, I will bless you so much, the whole world will be blessed through you. అబ్రహామా, నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాను, నీ ద్వారా ఈ ప్రపంచమంతా కూడా ఆశీర్వదించబడుతుంది. The Bible says, బైబిల్ చెప్తుంది, Galatians 3:14, గలతీ 3:14, the blessing of Abraham comes to us through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మనకు వచ్చింది. Galatians 3:14. గలతీ 3:14, The blessing of Abraham comes to us through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా అబ్రహాము యొక్క ఆశీర్వాదం మన దగ్గరకు వచ్చింది. God wants to make us a blessing to the whole world. దేవుడు కూడా మనల్ని ఈ లోకం అంతటికి ఆశీర్వాదంగా He wants to మార్చాలనుకుంటున్నాడు. make you a blessing in Andhra Pradesh ఆంధ్రప్రదేశ్ లో దేవుడు మన ద్వారా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. and in Telangana. తెలంగాణలో He wants to make you a blessing నిన్ను ఒక ఆశీర్వాదంగా చేయాలనుకుంటున్నాడు. like he blessed Abraham. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా. But he tells you to give up that which means more to you than God. కానీ దేవుని కంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్న దాన్ని విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు. I have a ministry. నాకు పరిచర్య ఉంది. Many places I have a ministry. అనేక స్థలాల్లో నేను పరిచర్యను కలిగి ఉన్నాను. But I don't love my ministry more than I love Jesus. కానీ నేను యేసుక్రీస్తు ప్రభువు కంటే నా పరిచర్యను ఎక్కువగా ప్రేమిస్తాను. Never. ఎన్నటికి I said, Lord, you can take away my ministry. ఓ దేవా, నీవు నా పరిచర్యను తీసివేయొచ్చు. I don't care if no church wants to invite me anymore. ఓ దేవా, ఇంకా ఏ సంఘం కూడా నన్ను ఆహ్వానించకపోయినా సరే. I don't care if I lose my voice and I can't speak. ఓ దేవా, నా స్వరాన్ని నేను కోల్పోయి ఇంకా మాట్లాడలేకపోయినా Or సరే. I can't walk and I can't travel. ఓ దేవా, నేను ప్రయాణించలేకపోయినా, నడవలేకపోయినా, That's okay. అది సరే If ప్రభువా. I lie in bed, నేను పడక మీద పరుండి I can love Jesus. నేను యేసుక్రీస్తు ప్రభువుని That ప్రేమించవచ్చు. is the only thing important for me. అది మాత్రమే నాకు ప్రాముఖ్యమైనది. Then I will serve the Lord till the end like that. ఆ విధంగా చివరి దాకా నేను ప్రభువుని సేవిస్తాను. That nothing will be more important to me than Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువు కంటే నాకు ప్రాముఖ్యమైనది ఏదీ లేదు. Not my house, నా ఇల్లు కాదు, not my wife, నా భార్య కాదు, not my children, నా పిల్లలు కాదు, not my grandchildren, nobody. నా మనవళ్ళు కాదు, మనవరాళ్ళు కాదు, ఎవరు కాదు.
Are you like that? నీవు ఆ విధంగా ఉన్నావా? Can you stand before God today and say that? ఈ రోజు నీవు దేవుని సన్నిధిలో నిలబడి ఆ విధంగా చెప్పగలవా? Lord Jesus, I desire nothing on earth but you. యేసుక్రీస్తు ప్రభువా, ఈ భూమి మీద నేను దేన్ని కోరుకోవట్లేదు, నిన్ను తప్ప. There is a cross between me and everything on this earth. నాకు మరియు ఈ లోకంలో ఉన్న ప్రతిదానికి మధ్య ఒక సిలువ ఉంది. On that cross I have died to everything on this earth. ఆ సిలువలో నేను ఈ లోకమునకు సంబంధించిన ప్రతి దానికి నేను సిలువ వేయబడ్డాను. If you can't say that, ఒకవేళ నువ్వు ఆ విధంగా చెప్పలేనట్లయితే the Lord will say to you, అప్పుడు ప్రభు ఈ విధంగా చెప్తాడు, one thing you lack. నీకు ఒకటి కొదువుగా ఉన్నది. You got many good qualities. నీకు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. You know the Bible. నీకు బైబిల్ తెలుసు. You can preach well. నువ్వు బాగా బోధించగలవు. You can sing well. నువ్వు బాగా పాటలు కూడా పాడగలవు. But one thing you lack. కానీ నీకు ఒకటి కొదువుగా ఉన్నది. Because of that, దాన్ని బట్టి you cannot follow me. నువ్వు నన్ను వెంబడించలేవు. You can have so many good qualities. నీకు ఎన్నో మంచి లక్షణాలు ఉండొచ్చు. But if you love anything more than or anyone more than Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు కంటే మరి ఎవరినైనా మరి దేన్నైనా ఎక్కువగా ప్రేమించినట్లయితే, that is the thing he'll point out to you. అదే ప్రభు నీకు చూపిస్తాడు. He pointed out to the rich man. In your case it is your money. ఆ ధనవంతునికి ప్రభు చూపించాడు నీ విషయంలో డబ్బు. I don't know what it is in your case. నీ విషయంలో ఏంటో నాకు తెలియదు. To each of us the Lord will point his finger and say, one thing you lack. కానీ మనలో ఉన్న ప్రతి వారి ఎడల ప్రభు వేలు చూపిస్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. This particular thing is more important to you than me. నాకంటే కూడా ఈ ఒక్క విషయం నీకు ఎక్కువగా ఉంది. Die. దానికి చనిపో. Die to it. దానికి చనిపో. Take up your cross. నీ సిలువను ఎత్తుకో. If you do that, నువ్వు దాన్ని చేసినట్లయితే I'll tell you what will happen. ఏం జరుగుతుందో నేను చెప్తాను. Rivers of living water will flow from you. అప్పుడు నీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి.